నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అక్కినేని అఖిల్‌ది లెనిన్ మీద ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఈ సినిమా మీద మంచి అంశాలు ఉన్నాయి. అక్కినేని అభిమానులకి మంచి అంశాలు. ఎందుకంటే అక్కినేని కూడా ఈ మధ్యన మంచి కష్టపడతాడు కాబట్టి మరి కేసీఆర్ కూడా పెరిగింది, అలాగే బాయ్స్ కూడా పెరిగింది. మంచి సబ్జెక్ట్తో ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా మూవీ మంచి హిట్ వస్తుంది. మరి అక్కినేని అంటే చాలా వరకు ఫ్లాప్స్ ఉన్నాయి కదా అక్కినేని అఖిల్. మరి ఈసారి అవుతుందా? ఖచ్చితంగా ఈసారి సినిమా ఈ టైటిల్ డైరెక్టర్ అవడానికి సురేందర్ రెడ్డి కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరికి కూడా మంచి సినిమాలు పడలేదు కానీ ఈసారి బట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఈ సినిమాతో కూడా అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలా అక్కినేని నాగార్జునరావు గారు కూడా మంచి ఆనందించే పొజిషన్లోకి వస్తుంది. మంచి సినిమా ఇప్పుడు అఖిల్ కి అలాగే ఇప్పుడు భాగ్యశ్రీ బొట్సే వాళ్ళిద్దరికి కాంబినేషన్ ఎలా ఉంది హీరో హీరోయిన్ కి? అది అడగడం అంతే కరెక్ట్. మీరు మంచిది అడిగింది. ఒక డైరెక్టర్ కరెక్ట్ గుంతే లేపారు. బాగుంది, కాంబినేషన్ సూపర్ గా ఉంది. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అంటారు వాళ్ళిద్దరిది. అవుతుంది 100%. సో అందులో స్లాంగ్ ఎలా అనిపించింది అక్కినేని అఖిల్ ది? బాగుంది. ఆ స్టైల్, ఆ లుక్ రగ్గడ్ లుక్ లో ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తూ వెళ్ళడం వెనక అఖిల్ కూర్చోవడం అది ఎలా అనిపించింది మీకు? నంబర్ 1 లుక్. అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, అబ్బాయి వెనక్కి కూర్చోడం అండి. అసలు మంచి లుక్. నంబర్ 1 తప్పట్టు. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ మూవీ గురించి? ఫైనల్ గా అఖిల్ ఇట్టు కొట్టబోతున్నాడు శిశేంద్ర అంత వినయ్. ఎందుకంటే శిశేంద్ర సినిమాలో ఆయన ఉన్నాడు కాబట్టి అప్పుడు నుంచి శిశేంద్ర అంతం కాబట్టి శిశేంద్రకి మటు ఖచ్చితమైన నంబర్ 1 ఇట్టు పడుతుంది. అంటే ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు ఈ మూవీకి? అంటే ఫ్యాన్స్ కూడా చాలా వరకు హిట్ అవుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఫ్లాప్ చూసి సడన్ గా హిట్ ఎలా అనుకుంటారు? చాలా కష్టపడ్డారు, చాలా రోజులు ప్లాన్ చేస్తారు డైరెక్టర్ గారు, నిర్మాత గారు, చాలా కష్టపడ్డారు. దీని వెనక నాగార్జున. ఎందుకంటే ఈ సినిమాని కొంచెం ఎందుకో వెనకబడతాను. మంచి కంటెంట్ కావాలి, మంచి సబ్జెక్ట్ కావాలని చాలా రోజుల నుంచి నాగార్జున గారు కూడా ట్రై చేయడం జరిగింది. ఖచ్చితమైన మూవీ ఇది 100% హిట్ అవుతుంది.